జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. అయితే కనుమ నాడు దూర ప్రయాణం చేయొచ్చా లేదా అని కొంతమంది సందేహం. అసలు ఎందుకు చెయ్యకూడదు అన్నది ఈ యొక్క వీడియోలో తెలియపరుస్తాం. చూడండి, కనుమ నాడు పశువులు పూజిస్తాం, ఎద్దుల్ని, గుర్రాల్ని, గాడిదల్ని కూడా పూజిస్తాం. ఎందుకు పూజిస్తారు? ఇవన్నీ కూడా మానవులకి వాహనాలే. అందుకే కనుమ నాడు ప్రయాణం చేయకూడదు అన్నారు. ఎందుకని? ప్రయాణం కూడా చేసేటప్పుడు ఏం చేస్తాం? దాని మీద ఒక దెబ్బ వేస్తాం, నడువు అని. కనుమ నాడు పూజ చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలమాల వేసి నానా ఆడావడానికి కూడా చేస్తారు. మళ్ళీ మనం అత్తారింటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నప్పుడు అది కదలకపోతే దాని మీద నడుని దెబ్బలు వేసిస్తూ ఉంటారు. అదేమనుకుంటుంది, పొద్దున అంతా కూడా దండదేసి పూజ చేసి సాయంత్రం అది కూడా దండిస్తారని చెప్పేసి పశువులు కూడా శపిస్తుంది. అందుకే ప్రయాణం చేయకూడదని చెప్పారు. ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళకి, ట్రైన్లో వెళ్ళిన వాళ్ళకి ఇవి సూచించవు, అందరూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది సెంటిమెంట్ ఏమిటో, సంస్కృతం ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే అవి పాటించకూడదో తెలుసుకోండి. జంతువులకు వాహనంగా పరిగణంగా పూర్వకాలం జంతువుల్ని వాహనాలుగా వాడటం వల్ల సన్మానం చేసిన రోజే అవమానం చేయకూడదు. కాబట్టి అందుకోసమే ఆ రోజు ఉదయం పూజించి సాయంత్రం కొట్టడం వల్ల దానంత పాపం మరింకోటి ఉండదని ఆ రోజు ఎక్కడికి వెళ్ళకూడదని సూచించారు అప్పట్లో పెద్దలు. దానికోసం ప్రత్యేకంగా ఎటువంటి కారణం కూడా లేదు. జై శ్రీమన్నారాయణ. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.